ప్రతి మానవుడు కూడాను కేవలం తాను బలహీనుడనని, కేవలం తాను దరిద్రుడనని, తాను అమాయకుడనని భ్రమించటము ఇది మంచిది కాదు. So it's not proper to consider one's own self as poor, ignorant. ఏ మానవుని యందు పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నా యందు ఉంటున్నాయి. The five elements present in the other person are equally present ఇందులో in you. ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు, ఎవరు హీనుడు, ఎవరు గొప్పవారు, Here in that instant, then who is great, who is small? అందరూ సమత్వమే. All are equal. ఆకలైనప్పుడు రిచ్ మ్యాన్ భుజిస్తాడు, పూర్ మ్యాన్ భుజిస్తాడు. When one is hungry, the rich man and the pauper రిచ్ eat. మ్యాన్ పంచపక్ష పరమాన్నంతో భుజించవచ్చు, రిచ్ ఫుడ్. Rich man may partake rich food. కానీ పూర్ మ్యాన్ అంబిలి గంజితో తన ఆకలి తీర్చుకోవచ్చు. The poor man may rely on the parched rice. అన్నములవి వేరు, ఆకలి ఒకటే. The food may be different, but the hunger is one. ఇంకా దప్పి అయినటువంటి వాడు మంచి రిచ్ మ్యాన్ మంచి కూల్ డ్రింక్ తాగవచ్చును. When one is thirsty, the rich man may take a cool drink. బీదవాడు ఏ యొక్క సైడ్ కాలంలో ఉన్నటువంటి దాహమును తాగి తన దాహాన్ని తీర్చుకోవచ్చు. A poor man may drink water and దాహమే quench his thirst. ఒక్కటే. But the thirst is one. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను ఈ విధంగా అంతర్భూతంలో మనం విచారించినప్పుడు అందరూ ఒక్కటే. So when we investigate from this point of view, we'll understand that all are one.